జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నోట్ల రద్దుపై చర్చించామన్నారు రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్. రాష్ట్ర ప్రభుత్వం తరపున 6 ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచామన్నారు. నోట్ల రద్దు తర్వాత రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయం తగ్గిందన్నారు. ఈ సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని విడుదల చేసి సపోర్ట్ చేయాలన్నారు ఈటెల. మానిటైజేషన్ మీద చర్చ పెట్టాలని కోరితే అంగీకరించి ఈరోజు ఆ చర్చ పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి స్పష్టంగా ఒక 6 ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఒకటో ప్రతిపాదన దాదాపుగా 25% నుంచి 30% పన్నుల రాబడి తగ్గింది కాబట్టి ఇది ఎన్ని రోజుల వరకు కొనసాగేటువంటి ఆస్కారం ఉందో తెలియదు కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఏవైతున్నాయో సిఎస్టీ కంపెన్సేషన్ కానీ బ్యాక్వర్డ్ జిల్లాల కింద ఇవ్వాల్సిన ఇన్స్టాల్మెంట్ కానీ తక్షణమే పే చేయమని చెప్పి మొట్టమొదటిగా కోరినాం. రెండవది రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి రుణాలు ఏవైతున్నాయో వాటిని మారిటోరియం పెట్టాలని చెప్పి మేము కోరడం జరిగింది. దానివల్ల కొంత వెసులుబాటు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది.